ఇవాళ నుంచి నేను యూత్ ఐకాన్ అవుదాం అనుకుంటున్నాను. దానికి నువ్వు యూత్ అయి ఉండాలి కదా. హలో, నవ సామ్రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నా. ఇప్పుడు సామ్రాజ్యం కోసం యుద్ధాలు ఎందుకన్నా, దాని బతికేదో దాన్ని బతకనివ్వచ్చు కదా. మీకు అర్థం కావట్లా? నేను సమాజం కోసం ఎంత చేస్తానని తెలుసా నీకు? తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమించిన వాళ్ళు ఉంటారు కదా, అవును, వాళ్ళందరినీ విడగొట్టేసి అబ్బాయిలందరినీ ఒక ఆశ్రమంలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. దానివల్ల నీకేముంటదే? ఇప్పుడు విడిపోయిన అమ్మాయిలంతా ఖాళీగా ఉంటారు కదా, మరి అన్న కూడా ఖాళీయే కదా, మరి ఏదో వస్తుందిగా. సరే, మమ్మల్ని ఎందులే గానీ సమాజాన్ని మార్చడం పక్కన పెడితే ముందు ఒక ఇద్దరు మార్చాలి ఇక్కడ. వాళ్ళు రమ్మను. లేడీస్ ప్లీజ్ కమ్. ఏంటి ఫుల్ హుషారులో ఉన్నారు? నాకు మోస్ట్ పాపులర్ ఇన్ టెలివిజన్ అవార్డ్ ఇచ్చారు తెలుసా? ఎవరికిమ్మని? నాకు ఇవ్వమని. అదే నీకు ఇచ్చి ఎవరికిమ్మన్నారంటున్నా? అరే, నాకిచ్చి ఇంకెవరికి ఎందుకు ఇవ్వమంటారు? ఇస్తారు, పాపులర్ కదా. ఏ దీపిక, నిజంగా నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. నీ అసిస్టెంటే కదా ఇవన్నీ చేస్తాడు? యా, థ్యాంక్ యూ సో మచ్. నా అసిస్టెంట్ నేను ట్యాన్ అవుతానని నాకు గొడుగు పెడతాడు, మేకప్ చేస్తాడు, కాఫీ కూడా ఇస్తాడు. ఇవన్నీ ఇచ్చా కూడా ఇలాగే ఎందుకున్నావు? ఏ నాకు కూడా చేస్తారు. నీకు కూడానా? ఇవన్నీ వాడాక వీళ్ళు ఇలా ఉన్నారంటే ఎవరినో ఇలా ఉన్నారంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, రెచ్చిపోతున్నారు మీరు. అసలు నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మీరు పుట్టారా? ఈ డైలాగ్ కోసం ఎవరు రెచ్చిపోతుంది ఇందా నుంచి. భయ్యా, ఆ అవార్డు నాకు తెలిసి ఇప్పుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అది, లైఫ్ టైం అచీవ్మెంట్ అది. హే సుధీర్, రష్మిని ఎన్ని మాటలు అంటుంటే నీ ముందు అంత సైలెంట్ గా ఎలా ఉంటావు? పెళ్ళాక తోడుగా ఎవరుంటారు? అందుకే అన్న 4-5 ప్లాన్ చేశాడు. ఒకవేళ అన్న వెళ్ళిపోయినా 4 లేడీస్ కలిసి ఉండిపోతారు. దాని పేరే సారంగధరియా. డాన్స్లే. ఏ సుధీర్, నువ్వు ఇలాంటి తుపాకీ బ్యాచ్ తో తుపాకీ కాదమ్మా. సుధీర్, నువ్వు ఇలాంటి తుప్పస్ బ్యాచ్ తో ఉంటే నేను నిన్ను ఇష్టపడను. ఎంత మాట అన్నా? తుప్పాసి బ్యాచ్ అన్న, తుప్పాసి బ్యాచ్ అన్నా ఒకటే. అన్న తుప్పల బ్యాచ్. లెవెల్ అన్నా నువ్వు. ఏంట్రా బాబు చూడన్నా, నేను వదిలేస్తున్నాను. ఏంటన్నా? కాదు, ఈ కిట్టుని. వాళ్ళేంటి అలా వెళ్ళిపోతారు? ఏం లేదా మరి? ఎందుకు లేదు, ఇదిగో ఇదే మొత్తం. ఇప్పుడు మీరు ఒక టాస్క్ ఇస్తారు. విన్నింగ్ టీమ్ లీడర్స్ లూజింగ్ టీమ్ కి. మరి అంత కఠోరంగా ఎందుకు చెప్తున్నావు లూజింగ్ టీమ్ లీడర్స్ అని? హలో, లూజింగ్ టీమ్ మీరు 100 మూసుకుని మేము చెప్పించేయండి. 100. ఆది గారు, ఆ 100 మూసుకొని ఒక్కటి మీకు. నేను టాస్క్ నేను చెప్పను, నన్ను 100 మూసుకుంది. వీళ్ళు చదువుతున్న కాలేజ్ లో వీళ్ళిద్దరు సీనియర్ అబ్బాయిలు. ఓకే. తుంప్లక్ కాలేజ్ లో. కుంప్లాక్ కాలేజ్ ఉంటది. తుంప్లక్ వీళ్ళిద్దరు జూనియర్ అమ్మాయిలు. మా అన్నకి తుంపలక్ కాలేజ్ నచ్చలేదు, తుప్పలక్ కాలేజీకి వెళ్ళచ్చు మేము. మీ అన్న ఎవడు? మా అక్క. అక్క కాదు, మీరిద్దరు క్లాస్మేట్స్. నేను అక్క అని పిలుస్తా. నీ ఇష్టం. కుక్కడబల్ తీసుకెళ్ళి, మాకు సంబంధం లేదు. ఆదమ్మ సూదమ్మ. చాలా బాగున్నారు వాళ్ళు. మీరు సారీ, మీరు హెయిర్ స్టైల్. ఇవి అబ్బాయి క్యారెక్టర్ లో ఉంది అని చెప్పింది ఆయన కూడా. బాగుంది కదా. వాళ్ళు జూనియర్స్ లా లేరు. మీరేమైనా పెద్ద సీనియర్ లా ఉన్నారా? ఫస్ట్ డే ఆఫ్ ద కాలేజ్. ఫ్రెషర్స్. ఫ్రెషర్స్ అడిగాను, ఫ్రెషా కాదా అడగలేదు. అదేనండి, ఫ్రెష్. పేర్లు చెప్పండి, జోకులు చాలు. నా పేరు ఆదమ్మ. మీ పేరు? సూదమ్మ. సూదమ్మనా? అక్క సూదేస్తుంటది, పార్ట్ టైం జాబ్ ఉంటది అక్కకి. అంటే ఏంటి
సూదిలాగా షార్ప్ ఉంటావా ఏంటి? చాలా షార్ప్ అర్క, చాలా షార్ప్ అర్క. మీ పేరేంటి? దీపక్. 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 మీ పేరు? గౌతమ్. అదే అబ్బాయిలు ఆన్సర్ చేస్తారంటే అమ్మాయిలు అదే, అదే. భయపడ్డారు. అవును ఏంటి ఫ్రెషర్స్? హలో నీల్ డౌన్, అక్క. నీల్ డౌన్. లేడీస్ నీల్ డౌన్ ఓకేనా? ఫ్రెషర్స్ అబ్బా, మీరు మేము ఏం చెప్తే అది చేయాలి. నీల్ డౌన్ అంటే నీల్ డౌన్ అవ్వాలి. ఒక పాట పాడమ్మా అదమ్మా. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, వద్దంటానా. ఎవరిని ఉద్దేశించి పాడుతున్నారు? మిమ్మల్ని దీపక్. ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తారు? అమ్మో దీపక్ కొట్టేస్తున్నాడు, దీపక్ కొట్టేస్తున్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకోదమ్మా. ఎవరిదండి? ఎవరిదండి? ఎవరిదట? వాట్ ఈజ్ అపాషా కిరికిరి? వాట్ ఈజ్ అపాషా కిరికిరి. అపాష అంటే స్టేజ్ మీద ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు కిరికిరి, బయటికి వెళ్ళినప్పుడు కిరికిరి. సుధమ్మ ఏ ఊరు నుంచి వచ్చావు? అది ఎయిపాడు అని, ఎయిపాడు అని. మీ ఊర్లో ఏం చేస్తుంటారు? మా ఊర్లో అక్క ఏం చేయదు, విత్తనాలు వేస్తా ఉంటామండి. మీరు విత్తనాలు వేస్తే ఎవరు కోస్తారు? అక్కే కోసుకుంటది, అక్కే కోసుకుంటది. వీళ్ళు మరీ టామ్ బాయ్స్ గా ఉన్నారు. ఏదైనా గర్ల్స్ లా చేపిద్దాం లేమ్మా ఒకసారి. ఆ. ఒక క్యాట్ వాక్ చేయండి. క్యాట్ వాక్. అమ్మో ఇప్పటికిప్పుడు క్యాట్ తేవాలి మనం, క్యాట్ తేవాలి మనం. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేనెవరిని? ప్రిన్సిపల్ గారు. నేనెవరో తెలీదా మీకు? నాకు తెలుసు మాస్టర్, మీరు క్లాస్ లో మిమ్మల్ని చూస్తాం కదా. నేను ఆఫీస్ బాయ్ కదా. గౌతమ్ బాబు, దీపక్ బాబు ఆ, ఏం చేస్తున్నారు మీరు? అనుబంధాలు పెంచుకుంటున్నాము. అయ్యేం లేవండి. ఆల్మోస్ట్ నాకైతే భయం వేసింది ముట్టుకు. నాకు చెప్పొచ్చు కదా. సీనియర్స్ ని జూనియర్స్ ని కలిపేయండి ఇంకా. ఇంతకీ ఏం చదువుదామని వచ్చారు ఈ కాలేజ్ కి? చదువుకోండి అయ్యా, చదువుకోండి. మీ అమ్మ నాన్న మీకు కాలేజ్ కి పంపిస్తుంది చదువుకోవడానికి. ఆ డైలాగ్ చెప్పి ఆవిడ 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిందంట. ఎక్స్క్యూజ్ మీ, సో ఫస్ట్ రౌండ్ గెలిచింది ఎవరు? ఫస్ట్ రౌండ్ మేం గెలిచాం. టాస్క్ ఎవరు చేయాలి, ఎవరు చేస్తున్నారు? అవునా, టాస్క్ కాళ్ళు చేయాలి కదా. అంటే నేను ఒక 2 నిమిషాలు లేకపోతే ఇంతేనా? క్యారెక్టర్ చేంజ్, యాక్షన్. కాలేజీకి ఇద్దరు వచ్చారు, చూశాను. ఎలా ఉన్నారో తెలుసా? అస్సలు బాగలేరు, అస్సలు బాగలేరు. మీ పేరు? శుభలక్ష్మి. మీ పేరు? మీ పేరు? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి డ్రామా. ఇగో వెనకాల ఉన్నాడు కదా, అడిగే లేలివి చెప్పు. అక్క. అక్కలేదు తొక్కలేదు, సీనియర్స్. ఏయ్ వెనకెళ్ళు. లేలివి చెప్పురా. దా. ఐ లవ్ యు సార్. ఎవరు నువ్వు? నాకు ఐ లవ్ యూ చెప్పాలంటే రేంజ్ ఉండాలి, ఉందా నీకు? లేదు సార్, చెప్పమన్నారు సార్. సరే చెప్పు, సరే చెప్పు. ఐ లవ్ యు సార్. ఆ? ఐ లవ్ యు సార్. అలా చెప్తారా ఐ లవ్ యూ? ఐ లవ్ యు. అలా కాదు మా ఫీల్, ఫీల్ కావాలి నాకు, ఫీల్ చెప్పు. ఐ లవ్ యు సార్. భయం వేస్తుందా? నాకు కూడా భయంగానే ఉంది. సార్ వెనక్కి వెళ్ళమన్నారు, ముందుకి రావచ్చా? ఇంక రా మా, నువ్వు కూడా రా. నువ్వు ఇట్రా. మరి అన్న నాకు చెప్పించాడు కాబట్టి ఇటు పక్కరా. నీ పేరేంటన్నావు? శుభలక్ష్మి. సుబ్బలక్ష్మి. మా వాడికి ఐ లవ్ యూ చెప్పి గట్టి హగ్గు ఒకటి ఇవ్వు. గట్టిగా చెప్పండి, అర్థం కాలే. మా వాడికి హగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాలి. ఈలోపు వెంకటలక్ష్మి నుట్రా, వెంకటలక్ష్మి నుట్రా. వాళ్ళిద్దరు హగ్ చేసుకుంటే నువ్వేం చేస్తావు? అమ్మాయి హగ్ చేసుకున్న వెంటనే నువ్వు నన్ను హగ్ చేసుకో, నువ్వు నన్ను హగ్ చేసుకో. సార్ ఏంటి సార్, ఓన్లీ ఐ లవ్ యు చెప్పమన్నారు, అదే చెప్పాను, ఇంకా చెప్పండి సార్. నేను చేయను సార్. ఫస్ట్ నువ్వు వెళ్ళి చెప్తా. అక్కడ ఏం జరిగితే అది ఇక్కడ జరగాలి. నేను ప్రిన్సిపల్ సార్ కి కంప్లైంట్ ఇస్తా సార్. ప్రిన్సిపల్ సార్ కూడా మాకు హగ్ ఏ ఇచ్చారు. నువ్వు ఉండవా? వచ్చింది ఇక్కడ. అదేదో చెప్పాడు, అది చూడు మరి. అది సార్. ఏ ఊరు మంది? ఆకలేస్తుంది సార్. సార్ ఆకలేస్తుందా? అనకాపల్లి సార్. అరే అనకాపల్లి? బాబోయ్, ఇక్కడ ఏం చెప్పనవట్లేదురా నువ్వు. ఏ ఊరంటే ఆకలేస్తుంది అంటది, ఏం తింటావంటే అనకాపల్లి అంటది. ఏంటిది? సార్ చెప్పండి. ఆ సార్ వచ్చి ఆ, సార్ వచ్చి మిమ్మల్ని ఉమ్,
ప్రపోజ్ చేయమన్నారు. చేయండి పరి మీ ఇష్టం. కానీ నేను ఫస్ట్ హక్ చేసుకొని దాని తర్వాతే ప్రపోజ్ చేయగలుగుతాను. వెనక నుంచి పట్టుకుంటారా ముందు నుంచి పట్టుకుంటారా? ఇటు తిరగండి సార్. ఇటు తిరగాలి. సార్ అది ఏం చేస్తున్నారు నాన్న? నేను చేయలేదు సార్ అది. సార్ 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 ఏ ఊరు ఏం పేరు ఏం తిన్నారని అడుగుతున్నారు సార్. ప్రపోజ్ చేయమన్నారు హాయ్ సార్. సార్. ఈయనకి చేయమన్నారు సార్. ఈయన ఆయనకి హలో. చేయమన్నారు సార్. హలో మీరు ఎంత చెప్పినా ఆడేం అవదు. రాత్రి 200 ఇచ్చాం. రాత్రి 200 ఇచ్చాం. ఆడపిల్లల్ని పట్టుకుని ఐ లవ్ యూ చెప్పాలా నీకు? 200 తీసుకొని కొడతాడేంటండి ఈయన? నువ్వు ఓకేరా, అటు ఇటుగా సగమైన అర్థం అవుతున్నావు. వాడు ఏంటి అంత తేడాగా ఉన్నాడు? వాడికి చెప్తున్నా సార్ వద్దురా వద్దురా అని చెప్పానంటే ర్యాగింగ్ చేద్దాం అది ఇది అని చెప్పానని చెప్పిందే ఆడు సార్. అరుస్తున్నావు ఏంటి ఆడపిల్ల మీద? నేను అరిచానా? హేయ్ అన్నావు కదా, నేను అరిచానా నీ మీద? సారీ చెప్పి హక్ చేసుకో. ఏమన్నారు? సారీ చెప్పు. కాదు ప్రిన్సిపల్ సార్ ఇందాక ఏదో అని మళ్ళీ మర్చిపోయారు. సారీ చెప్పమన్నా. సారీ చెప్పి హక్ చేసుకోమన్నారు. వద్దొద్దు, ఎక్కువ చెప్తే ప్రాబ్లం. 200 తీసుకున్నా కదా. సరే సారీ చెప్తా. ఇక్కడి నుంచి చెప్పు. సారీ దీపిక. చెప్పు. నేనేం చేయలేదు సార్ ఇంకా. సరే సారీ. ఏమైనా ఉంటుంది పని? ఉంటది కావాలా? ఏమన్నా గ్యారెంటీ ఉంది. సరే. ఎప్పుడు అడుగుతారు? వెయిటింగ్ నేను. సూపర్. చూసా తెలుసా ఏంటో గద్ద. కాదు, ఈ కుక్కడపల్లి బాబాయ్ అంటే ఏంటి? కూకట్పల్లిలో మా బాబాయ్ ఉన్నాడు. ఏంటి అర్ధరాత్రి 2ంటికి కూడా కుక్కడపల్లి బాబాయ్ దగ్గర ఉంటావు నువ్వు? నువ్వు 2ంటికి ఫోన్ చేయి. అరే రాత్రి ఎక్కడ ఉన్నా? బాబాయ్ దగ్గర ఉన్నాను. ఎప్పుడు నువ్వు బాబాయ్ అంటాడు. అది పేరేమో. హైదరాబాద్ లో నేను ఉండేది మా బాబాయ్ దగ్గర. మరి ఎక్కడ ఉంటాను? హైదరాబాద్ ఉండేది అక్కడ కదరా, గర్ల్స్ హాస్టల్ దగ్గర కదా. ఊరుగాయ్ బాబు. పంజాగుట్టలో గర్ల్స్ హాస్టల్ పైన ఉంటుంది. అది ఏం లేవు, మా బాబాయ్ దగ్గర ఉంటాను. బాబాయ్ ఫోన్ చేయి. ఆ? బాబాయ్కి ఫోన్ చేయి. బాబాయ్ ఫోన్ ఇటు 9 అయిందా? మాట్లాడ్డు. అయ్యో కానీ 2 వరకు నువ్వు అక్కడ ఉంటావు. బాబాయ్ వాట్సాప్ అదే చెప్తాను కదా, డీపీలు పెట్టుకోవడం, ఫోటోలు ఇలాంటి బాబాయ్కి నచ్చవు. ఓన్లీ ఫోన్ కూడా అవ్వదు. బాబాయ్ పేరు చెప్పు. నీకెందుకయ్యా బాబాయ్ పేరు? బాబాయ్ పేరు చెప్పా. బాబాయ్ గారి పేరేంటో చెప్పు. వెంకటేశ్వరరావు. బాబాయ్ నంబర్ నాకు ఇవ్వు. ఏం డీల్ చేస్తావు? నేను కూడా వస్తాను సార్. నాకు కూడా ఒక బాబాయ్ని ఎత్తకండి కుక్కడపల్లిలో అని అడుగుతాడు. అవసరం నాకు. అబ్బో ఈయనకి ఏరియాకు ఒక బాబాయ్ ఉన్నాడు. మా బాబాయ్ ఇదే ఉందలే గాని. అన్న గెలిచే. ఏయ్! తమ్ముడు స్పీకర్ పెట్టి గిప్ అని గుద్దితే సెలబ్రేషన్స్ అన్నా. గెలిచారన్నా. అరే గెలిస్తే మనకి పాటతో సంబంధం ఏంటన్నా? ఏంటా స్వామి నువ్వు? గెలిచావే. గెలిస్తే మంచి సెలబ్రేషన్ సాంగ్ పెట్టాలి. సెలబ్రేషన్ తెలిసిన మ్యూజిక్. డబ్బులు వచ్చాయా? అలా డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం. అంటే సెలబ్రేషన్ అయిపోతే ఇద్దామని. అబ్బో చొక్కాలు చింపేసుకుంటున్నారు. అయ్యో